ఈ మధ్యకాలం రిటైర్ అయినట్టున్నారు. 6 months. సార్, చర్లపల్లి జైలు సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో చర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలు అంటే ఎవరికి తెలియదు, అంటే క్రిమినల్స్కి మాత్రం, మిగతా వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చర్లపల్లి జైలు అనేది గత దశాబ్ద కాలంగా పరిటాల రవి మర్డర్ కానీ, కారు బాంబు కేసు కానీ, ఏ పెద్ద క్రిమినల్స్ అయినా చర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలు వెళ్ళాల్సిందే. ఇంత అంటే జనరల్గా జైలు అనగానే సినిమాలు చూపిస్తున్నట్లు కొడతారని, వాళ్ళతో మరుగుదొడ్లు కడిగిస్తారని, లేదంటే బిగత పనులు చేయిస్తారు, వాళ్ళని ఒక యమలోకంలో ఏ విధంగా అయితే పాపలను శిక్షిస్తారో ఆ విధంగా శిక్షిస్తారనేది ప్రజల్లో ఒక భావన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? పూర్తిగా తప్పు. జైలు అనేది ఒక రిఫర్మేషన్ సెంటర్, ఒక రిహాబిలిటేషన్ సెంటర్, ఒక పరివర్తన కేంద్రం. ఇది ఒక స్కూల్ ఆఫ్ రిఫర్మేషన్స్. ఒక మానసిక పరివర్తనకి జైలు అనేది ఉపయోగపడుతుంది. సొసైటీలో ఇమడలేని వ్యక్తులను జైల్లో పెడతారు, దాన్ని తప్పు అని అంటాం మనం. ఆ తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు. వారికి కావలసిన మానసిక పరివర్తనకు కావాల్సిన అన్ని రకాలమైన శిక్షణను ఇస్తాం మేము. అది శిక్ష కాదు, మేము ఇచ్చేది శిక్షణ. అక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి, సోషల్ ట్రైనింగ్స్ ఉంటాయి, సైకలాజికల్ ట్రైనింగ్స్ ఉంటాయి. రకరకాల పద్ధతుల ద్వారా మనిషికి, ఒక్కొక్క వ్యక్తిత్వానికి తగ్గ విధంగా మేము వాళ్ళని మోల్డ్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంటాం. అంటే మీరు చెప్తున్నారు జైలు అనేది శిక్షణ కాదు, శిక్షించేది కాదు, శిక్షణ అంటున్నారు. అంటే ఖైదీల్లో వాళ్ళ పరివర్తన తీసుకురావడం మీ ప్రధాన జైలు అంటారు. కానీ ఇటీవల కాలంలో చూస్తుంటే చర్లపల్లి జైలు అవ్వచ్చు, చెంచల్గూడ జైలు అవ్వచ్చు, ఈ జైలు అనేది ఒక పోలీస్ అధికారుల యొక్క రిపోర్ట్ ప్రకారం అది యూనివర్సిటీ అంటారు. మీరు స్కూల్ అంటున్నారు, అది యూనివర్సిటీ అంటున్నారు. అంటే రకరకాల క్రిమినల్స్ అక్కడ మీట్ అవ్వడం, కొత్త ఆలోచనలు డెవలప్ చేసుకోవడం, ఒక క్రైమ్ని వాడు ఎలాగ ఎస్కేప్ అయ్యాడు, ఇంకొకసారి ఎలా దాన్ని అటువంటి తప్పు చేయకూడదు అనేది అక్కడే రిఫార్మ్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి కొత్త గ్యాంగ్స్ పెట్టుకుంటూ వాళ్ళు మరి తిరిగి అఫెండ్ చేస్తున్నారు. జైల్స్ అనేది ఒక యూనివర్సిటీలాగా అయ్యాయని పోలీస్ రికార్డ్ చెప్తున్నాయి. అంటే వాళ్ళు చెప్పడమే కాదు, బయట చూస్తున్నాం చర్లపల్లి జైలు అవ్వచ్చు, చెంచల్గూడ జైలు అవ్వచ్చు, ఇంకో జైలు అవ్వచ్చు, ఆ జైల్లో సెల్ ఫోన్ రావడం, గాంజాయి పట్టడం, మందు, రకరకాల క్రిమినల్స్కి, అంటే ఒక్కొక్క క్రిమినల్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్న మీ పని చేసిన జైల్లో కూడా సెల్ ఫోన్స్ కుప్పలు దొరికాయి. దాని మీద అసలు ప్రభుత్వాలు అక్కడ చర్లపల్లి జైలు అవ్వచ్చు, లేదా ఇంకో జైలు అవ్వచ్చు, అక్కడ హత్యలు చేయడానికి పథకాలు వేయడానికి కూడా ప్లాన్లు వేశారు అని సిబిఐ రిపోర్టే చూపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న దీంట్లో మీరు పనిచేశారు. పర్టికులర్గా చర్లపల్లి జైలు అవ్వచ్చు, చెంచల్గూడ జైలు అవ్వచ్చు. మీరు పనిచేస్తున్న కాలంలోనే పరిటాల రవి మర్డర్ జరిగింది. తర్వాత రకరకాల బాంబు కేసుల్లో ఎక్యూజులు ఉన్నారు. అక్కడే జైల్లోనే ప్లాన్ జరిగాయి. ఇందులో మీ పాత్ర ఎంత ఉంది? దాంతోపాటు మీరు అడ్డుకున్నారా? మీ కళ్ళ ముందు జరిగిన అక్రమాలను అడ్డుకున్నారా, లేదా మీరు సహకరించారా? పర్టికులర్గా చెప్పాలంటే కె వెంకటేశ్వర రెడ్డి కొంతమందికి అధికారులకి ఒత్తాసు పలుకుతూ క్రిమినల్స్ ములాఖాత్ విషయంలో కూడా అతను రకరకాల వ్యక్తులకి, అంటే కొంత డబ్బు ఇచ్చే ఖైదీలకి ఒకలాగా, డబ్బులు లేని క్రిమినల్స్కి ఒకలాగా చూస్తారు. కేవీఆర్ అనే ఒక ముద్ర కూడా ఉంది.